స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. శ్రీరామునికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు, సలిమిడి, బెల్లం పానకం చేసుకుందాము. వడపప్పు కావాల్సినవి పెసరపప్పు, కీర, పచ్చి కొబ్బరి, రైస్ ఫ్లోర్, బెల్లం, మనం బెల్లం పానకానికి బెల్లము, నీళ్ళు. మనం ఇప్పుడు వడపప్పు రెడీ చేసుకుందాము. పచ్చి కొబ్బరి, కీర పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పును 3-4 గంటల సేపు నానబెట్టుకున్నాను. మనం కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి వడపప్పు. వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బెల్లం పానకం తయారు చేసుకుందాము. నీళ్ళు, బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకుందాము బెల్లం కరిగేంత వరకు. పానకం అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇలాచి కచ్చపచ్చగా దంచుకున్నాను. ఇలా చేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది బాగా. పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చలివిండి తయారు చేసుకుందాము. బెల్లాన్ని మెత్తగా దంచుకున్నాను నేనైతే. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. బాగా కలుపుకున్నాము ఉండలు లేకుండా. బెల్లం అయితే ఉంటలు లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్, అదే బియ్యం పిండి వేసుకుంటున్నాము చలిమిడికి. సరే బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. చూడండి బాగా వచ్చింది చలిమిడి. చూడండి బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరామునికి చాలా ఇష్టమైనవి వడపప్పు, బెల్లం పానకం, చలిమిడి. అలాగే ఈ చలివిడి, బెల్లం పానకం, వడపప్పు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.